వనపర్తి జిల్లా కేంద్రంలోని దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు మినీ ట్యాంక్ బండ్ నల్ల చెరువులో అప్పుడే పుట్టిన పసికందును పడేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న వనపర్తి ఎస్ఐ యుగేందర్ రెడ్డి శిశువు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఓవైపు ఆడపిల్లలను కాపాడుకుందామని ప్రభుత్వాలు వివిధ సంఘాలు పిలుపునిస్తుంటే, మరోవైపు ఇలాంటి ఘటనలు అందరినీ కలిచివేస్తున్నాయి. ఆడపిల్లలంటే ఈ రోజుకు కూడా తక్కువగానే చూస్తున్నారని, కొంతమంది పుట్టాక ముందే కడుపులోనే చదిమేస్తున్నారు, మరికొందరు పుట్టాక చంపేస్తున్నారు. ఈ అమానుషం ఘటనలపై సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతుంది. తీసుకొచ్చి మషామావు దగ్గర నాకు వేసినట్టుగా అనుమానం ఉన్నది. మరి అట్లా వేయడానికి మరి అక్కడ అవకాశం ఎందుకుందనే విషయం లోపల మరి అక్కడ మొత్తం చీకటిమయం ఉన్నది. కాబట్టి ఎన్నోసార్లు అధికారులు దృష్టి తీసుకోపోయినా అక్కడ అంతా లైటింగ్ ఏర్పాటు చేయండి. మరి ఇట్లాంటి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి దాని లైటింగ్ ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా అధికారులను కోరడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క నల్ల చెరువులో కూడా బారికేట్లు ఏర్పాటు చేయమని చెప్పేసి అనేక రకాలుగా అధికారులు దృష్టి తీసుకుపోతా ఉన్నాను. మరి దీని మీద ఒక పర్యవేక్షణ లేకపోవడం చేత మొన్న జరిగినటువంటి 4 రోజుల కింద అయితే బాలస్వామి చనిపోయిండో మరి నల్ల చెరువు కట్ట మీద కూర్చొని ఒక మద్యం సేవించి మరి చనిపోవడం జరిగింది. కాబట్టి దీనిపైన అధికారులు పర్యవేక్షణ ఉండాలి. మరి దీనికి సంబంధించి